నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పటిదాకా దాదాపు 8 హిట్లు కొట్టినటువంటి ఒక అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారితో క్రేజీ కాంబినేషన్ అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈ సినిమా పేరు కూడా మనశంకర్ వరప్రసాద్. సో శంకర్ అనేటువంటి ఒక సినిమా పేరు ఏదైతే ఉందో చిరంజీవి గారి గతంలో కూడా మనం చూసాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ కావచ్చు, ఇలా కొన్ని సినిమాలు. సో మొత్తానికి శంకర్ అనే పేరు అచ్చొచ్చిందా, లేకపోతే ఏంటి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక టైటిల్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఒక 3-4 పేర్లు అనుకుంటున్నారట. దాంట్లో ఈ మనశంకర్ వరప్రసాద్ అనేది ఒకటి. మరి ఆ పాత్ర డ్యూయల్ రోల్ అంటున్నారు. ఒకటేమో డ్రిల్ మాస్టరు, ఒకటేమో సిఐడి ఆఫీసరు. మరి వెంకటేష్ గారి పాత్ర ఏంటో తెలియదు. మరి ఇక బుల్లబ్బాయి, చంటబ్బాయిగా చిరంజీవి గారు, బుల్లబ్బాయి పాత్ర ఒకటి, స్టిల్ ఫోటో ఒకటి, బుల్లిరాజు దీంట్లో ఉన్న ఫోటోతో చిరంజీవి గారితో ఉన్నప్పుడు చంటబ్బాయి బుల్లబ్బాయి అంటూ పెట్టారు. మరి బుల్లిరాజు కాస్త బుల్లబ్బాయిగా దీంట్లో మారుతున్నాడా, వీళ్ళ మధ్యలో ఎలాంటి ఇది ఉంటుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు అయితే ఉన్నాయి. టైటిల్ విషయంలో అయితే ఇంకా క్లారిటీ రాలా. నేను అనుకోవడం ఏంటంటే రేపు ఆగస్టు 22వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా టైటిల్ రివీల్ చేసే అవకాశం ఉంది. అందుకోసం ఈ ఫీడ్బ్యాక్ కోసం ఇది కొన్ని వదులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఫీలర్స్గా, లీక్స్ లాగా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ అనుకున్న సంక్రాంతి అల్లుళ్ళు అన్నారు. సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు వచ్చారు కాబట్టి మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి సంక్రాంతి అల్లుళ్ళు అని చెప్పి అన్నారు. అది పోయి రఫాడింగ్ చేద్దాం అంటూ ఆయన ఒక వీడియో చేశాడు కాబట్టి రఫాడింగ్ చేద్దాం అనుకుని అది కాస్త వైరల్ అయింది. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్. పైగా చిరంజీవి గారిని చిన్నప్పటి నుంచి కూడా శంకర్ బాబు అనేవాళ్ళు. వరప్రసాద్ కానీ ప్రసాద్ కానీ పిలిచేవాళ్ళు కాదు. శంకర్ బాబు అనే అనేవాళ్ళు, ఇంట్లోనూ అట్లాగే అనేవాళ్ళు, ఫ్రెండ్స్ కూడా శంకర్ బాబు అనే అనేవాళ్ళు. ఆ పేరు శంకర్ బాబు కాస్త చిరంజీవి గారు మారిపోయారు. మొత్తానికి శంకర్ దాదా ఎంబీబీఎస్ కానీ, శంకర్ దాదా జిందాబాద్ కానీ అవి హిట్ అయినాయి. ఆ తర్వాత బోళా శంకర్ మాత్రం బోల్తా పడింది. మళ్ళీ ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా గుడుంబ శంకర్ అని పెట్టారు కదా. మొత్తానికి శంకర్ వదలట్లా, మెగా బ్రదర్స్ని. ఇప్పుడు కూడా మళ్ళీ వదలకుండా ఈ టైటిల్ అయితే లైన్లోకి వచ్చింది. అయితే శివశంకర్ వరప్రసాద్ నుంచి ఎన్నో శంకర్ మూవీస్ అయితే వచ్చాయి. అయితే నిజంగా మీరు అన్నట్టుగా బోలా శంకర్ మాత్రం బోల్తా కొట్టిందని చెప్పుకోవాలి. కానీ ఇలాంటి సెంటిమెంట్స్ కూడా తీసుకుంటారా సినిమా టైటిల్లో? నిజంగా డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ వీటిపైన దృష్టి పెడతారంటే ఏమంటారు? పెడతారు, కానీ పలకడానికి కూడా కొద్దిగా ఈజీగా ఉండాలండి. ఇక్కడ మనశంకర్ వరప్రసాద్ అని షార్ట్కట్లో మళ్ళీ రేపొద్దున డివిఎస్ కర్ణ అని పెట్టి అనేవాళ్ళు, దానవీర సూరకర్ణని. మనశంకర్ వరప్రసాద్ పెట్టినప్పుడు కూడా అలాగే పెడతారు. సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు, పొడవుగా ఉన్న అది అలాగే పొయిటిక్గా ఉంది, అందంగా ఉంది, అది పలకొచ్చు. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ మళ్ళీ మన ఎందుకు శంకర వరప్రసాద్ అని కూడా పెట్టవచ్చు. కానీ వాళ్ళు ఎందుకు అనుకున్నారో మరి అది తెలియదు. ఇప్పుడు ఇక్కడ డ్యూయల్ రోల్ చిరంజీవి గారు అంటున్నారు, మరి వెంకటేష్ గారి పాత్ర ఏంటి, ఇవన్నీ కీలకమైన అంశాలు. మొత్తానికైతే అనిల్ రావుపూడి గారు ఈ సినిమా చాలా ఫాస్ట్గా అయితే 2 షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు. సంక్రాంతి టార్గెట్గా వాళ్ళు షూటింగ్ చేసుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక ఆగస్టు అప్డేట్ ఇవ్వాలి కాబట్టి రేపు 22వ తారీఖుని నాకు తెలిసి ఈ సినిమాతో పాటు విశ్వమర సంబంధించిన అప్డేటు, అలాగే మరి ఓదెల శ్రీకాంత్ సినిమా నెక్స్ట్ ఉంది కాబట్టి ఆ సినిమా సంబంధించిన అప్డేట్ కానీ ఏమైనా ఈ 3 వచ్చే అవకాశాలు ఉంటాయి రేపు. ఇక రిలీజ్ పరంగా ఏమైనా ఉన్నాయో తెలియదు. ఓవరాల్గా చూసుకుంటే చిరంజీవి గారికి సంబంధించి నా పుట్టినరోజు కూడా రాబోతుంది ఆగస్టు 22వ తారీఖు. ఈ లోపల ఏదైనా ట్రైలర్ కానీ లేదంటే మడుకు టీజర్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? టీజర్ వచ్చే అవకాశం అయితే ఉంది, లేదా గ్లింప్స్ అన్న వచ్చే అవకాశం ఉంది. పుట్టినరోజుకి ఏదైనా కట్ చేస్తారు కంపల్సరీగా. ఎందుకంటే విశ్వంబర సంబంధించి కూడా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొత్త గ్లింప్స్ ఏదన్నా సీజీ వర్క్ మీద విమర్శలు వచ్చినాయి కాబట్టి బెస్ట్ విజువల్స్ లాగా ఏదైనా ఒకటి చేస్తే మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక పక్కన అఖండ 2కి సంబంధించిన టీజర్ మనం ఎలా హల్చల్ చేసిందో చూసాం కాబట్టి ఆ స్థాయిలో ఒకటి చిరంజీవి గారితో కూడా చేసి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే చిరంజీవి గారి బర్త్డే లోపల మనం చూసుకుంటే ఏదో ఒక రిలీజ్ అయితే ఉండొచ్చు. సో ఏ సినిమా ఉంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవటం ఏంటంటే గ్యాంగ్ లీడర్ ఏమన్నా చేస్తే బాగుంటుంది అని డౌట్. గ్యాంగ్ లీడర్ కానీ, ఇందిరా కానీ. గ్యాంగ్ లీడర్ అయితే చాలా బాగుంటుంది. విజయబాబు నాయుడు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా, అప్పట్లో అది పెద్ద సెన్సేషనల్ హిట్ అది. అయితే అది కాక మనం చూసుకుంటే అనిల్ రావుపూడి గారు ఇప్పటిదాకా సూపర్ స్టార్స్తో సినిమాలు తీశారు, ఇప్పుడు మెగాస్టార్తో. అంతకుముందు సూపర్ స్టార్ ఏదైతే మహేష్ బాబు గారితో తీసే సినిమా కూడా ఏదైతే ఉందో సర్లేరు మీకెవరు, అప్పుడు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఎలా తీయగలుగుతాడని చెప్పి. తర్వాత మళ్ళీ నరసింహం బాలకృష్ణ గారితో తీసేటప్పుడు కూడా అక్కడేమో యాక్షన్ హీరో, ఇక్కడేమో కామెడీ సంబంధించినటువంటి ఒక డైరెక్టర్, ఎలా తీయగలుగుతాడు అనుకుంటే అది కూడా సూపర్ డూపర్ హిట్. సో ఇప్పుడు మెగాస్టార్ గారు గతంలో మనం చూసాం, చంటబ్బాయి గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే బావగారు బాగున్నారు కావచ్చు, చాలా కామెడీకి సంబంధించినటువంటి సినిమాలు చూసాం. సో అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో చిరంజీవి గారు ఎలా ఉండబోతుంది సినిమా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అనిల్ రావుపూడి మార్కులో వెళ్తుంది. ఎందుకంటే అక్కడ సక్సెస్ ఉంది కాబట్టి అతనికి. దీంట్లో వేరే వాళ్ళు వేలు పెడితే అది పాడయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆయన క్లారిటీ ఉన్న దర్శకుడు కాబట్టి అతని ప్రాజెక్ట్లో ఎవరో వేలు పెట్టకుండా, అతను అనుకున్న సక్సెస్ ఉన్నప్పుడు ఎవరో వేలు పెట్టరు. ఫెయిల్యూర్ అన్న ఉంటే పోనీ అనుమానాలు ఉంటాయి.
టైటిల్ విషయంలో కూడా వాళ్ళు ఏదో ఫీలర్స్ వదులుతున్నారు కానీ ఇది ఫైనలైజ్ అని చెప్పట్లా. ఇప్పుడు వీటిలో చూసుకుంటే మనశంకర్ వరప్రసాద్ ఇంకా 3వ ప్లేస్లో ఉంటుంది. అది క్యాచీగా ఉండదు. ఇప్పుడు కొన్ని సినిమా టైటిల్స్ ఏంటంటే మనం వాళ్ళు ఏదైతే వద్దనుకున్నామో అవే పెడుతుంటారు, ఆ తర్వాత అవి ట్రెండింగ్లోకి వెళ్తాయి. అలా కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం బాగోలేదు మనశంకర్ వరప్రసాద్ అనుకున్నది రేపు పొద్దున అది ట్రెండింగ్లోకి రావచ్చు, ఆ పేరే పలకొచ్చు. ఇప్పుడు భగవంత్ కేసరి అనే టైటిల్ కానీ, డాకు మహారాజ్ టైటిల్స్ కానీ, డాకు మహారాజ్ అసలు డాకు మహారాజ్ అని అనుకోవాలా, వేరే టైటిల్ లైన్లోకి వచ్చింది. అది అయితే మనం చూసుకుంటే ఇప్పుడు దాదాపు 8 హిట్లతో అనిల్ రావుపూడి చాలా మంచి ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఇది కూడా హిట్ అయితే చిరంజీవి గారిది ఇది త్రిబుల్ హ్యాట్రిక్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఖచ్చితంగా త్రిబుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అనిల్ రావుపూడి అంటే ఏమంటారు? ఫెయిల్యూర్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా సినిమాకి అయితే బిజినెస్ ఆటోమేటిక్ జరిగిపోద్ది. సక్సెస్ ఉంటే ఆటోమేటిక్గా బిజినెస్ జరుగుద్ది. థియేటర్కి ముందే వాళ్ళు థియేటర్కల్ బిజినెస్ కానీ, ఓటీటీ కానీ, శాటిలైట్ కానీ అన్నీ క్లోజ్ అయిపోతాయి. అందుకని వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తారు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు కొన్ని సినిమాలు కావా అది ప్రాబ్లం అవుతుంది, మనకు వర్కౌట్ అవుతుందా లేదా, ఈ బడ్జెట్ లెక్కలు ఇవన్నీ వేసుకోవాల్సి వస్తుంది. అది కొద్దిగా కాంబినేషన్ బట్టి ఉంటుంది. ఇది రేర్ కాంబినేషను, హిట్ కాంబినేషను, ఖచ్చితంగా ఎక్కడ రాజీ పడరు. అయితే ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఏం చెప్తారు? అసలు ఈ సినిమా సెట్స్ మీద వెళ్ళడానికి కారణం సంక్రాంతికి వస్తున్నామే. ఆ సినిమా సక్సెస్ చూసిన తర్వాతే చిరంజీవి గారికి ఈ అనిల్ రావిపూడి చేద్దామనే కోరిక కలిగింది. ఎందుకంటే ఆయన కూడా ఒక మంచి హిట్ కావాలి ఇప్పుడు, కాబట్టి ఆ నమ్మకంతోనే అనిల్ రావిపూడికి ఓకే చేశారు. అది చాలా ఫాస్ట్గా సెట్స్ మీద వెళ్ళిపోయింది సినిమా కూడా. ఇంత ఫాస్ట్గా ఆయన యాక్సెప్ట్ చేస్తారని కానీ ఎవరు అనుకోవాలి. విశ్వంబర కన్నా ఇదే ముందు రిలీజ్ అయ్యేలాగా ఉంది పరిస్థితి వస్తుంటే. సో చూద్దాం సార్, మొత్తానికి ఆగస్ట్ 22న ఎలాంటి ఒక ఇంపాక్ట్ రాబోతుంది, అది కాక ఎలాంటి అప్డేట్ కూడా రాబోతుంది, సంక్రాంతి అల్లుల్లా లేదంటే మనకు మీరు అన్నట్టుగా మనశంకర్ వరప్రసాద, ఏ రకమైనటువంటి ఒక అప్డేట్ వస్తుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.